నవరాత్రి ఉత్సవాలకు అమ్మవారి విగ్రహాలు ముస్తాబవుతున్నాయి. కళాకారులు విగ్రహాల తయారీలో బిజీగా ఉన్నారు. ముందే ఆర్డర్ ఇచ్చి నచ్చిన విగ్రహాన్ని తయారు చేయించుకుంటున్నారు కొందరు భక్తులు. ధూల్పేటలో జోరందుకున్న దుర్గామాత విగ్రహాల అమ్మకాలపై స్పెషల్ స్టోరీ. హైదరాబాద్ సిటీలో నవరాత్రి సందడి మొదలైంది. అమ్మవారి విగ్రహాల తయారీలో బిజీగా ఉన్నారు కళాకారులు. భక్తులను ఆకట్టుకునే విధంగా వివిధ రూపాల్లో అమ్మవారిని తీర్చిదిద్దే పనిలో పడ్డారు. దీంతో పాటు ఏడుకాయేడు విగ్రహాల తయారీలో స్పెషల్ కేర్ తీసుకుంటున్నారు. కైట్స్, రాఖీలు, వినాయక, దుర్గామాత విగ్రహాల తయారీకి ధూల్పేట్ కేరాఫ్ గా నిలుస్తుంది. నవరాత్రులు దగ్గర పట్టడంతో ధూల్పేట్ లో ఎటు చూసినా అమ్మవారి విగ్రహాలే కనిపిస్తున్నాయి. చిన్న పెద్ద విగ్రహాల్ని తయారు చేస్తూ అన్ని రూపాల్లో అమ్మవారిని ముస్తాబు చేస్తున్నారు కళాకారులు. माता तो बना लिए हैं मगर सेल हो रहा है या नहीं होता है ये भरोसा नहीं है, क्योंकि सिटी में इतना पानी है अम्मा, बाहर से आने को राजी नहीं है। क्योंकि मेरा तो आंध्रा में पूरा माँ जाता, अम्मा आने को डर रही पब्लिक को, पानी इतना है माता लेके जाने को। हैदराबाद की भी बड़े पार्टियाँ अभी आए नहीं और अम्मा 2-4 दिन रह गए। बहुत ही परेशान है अम्मा ये पानी से। तो आप लोगों को जितना अच्छा करेंगे. సిటీతో పాటు ఇతర ప్రాంతాల నుంచి వచ్చి ధూల్పేటలో విగ్రహాలు కొంటున్నారు మండపాల నిర్వాహకులు. నవరాత్రుల్లో 9 రూపాల్లో ఉండే అమ్మవార్ల విగ్రహాలు ఇక్కడ దొరుకుతాయి. ఇక విగ్రహాల్ని కొనే పనిలో భక్తులంతా బిజీగా ఉన్నారు. కొందరు ఆర్డర్ ఇచ్చి స్పెషల్ గా మేకింగ్ చేయించుకుంటే మరికొందరు స్పాట్ బుకింగ్ చేసుకుంటున్నారు. 9 సంవత్సరాల నుంచి మేము తురుబదారుల అమ్మవారిని పెట్టడం జరిగింది. ధూల్పేటకి వెళ్ళి తీసుకుంటాం మేము ఇక్కడికి వెళ్ళి. ఈసారి విగ్రహాలు కూడా చాలా కాస్ట్లీ ఉన్నాయి. భక్తి కూడా ప్రజల్లో పెరిగిపోతున్న చాలా మటుకు. మేమైతే ఇక్కడ ఈ అమ్మవారిని సెలెక్ట్ చేసినాము. వెరైటీలు బాగున్నాయి. ఈ విగ్రహాలు కూడా చాలా బాగున్నాయి. వేరే విగ్రహాలు ఇక్కడ విగ్రహాలకు చాలా డిఫరెంట్ కూడా ఉన్నది, కానీ బాగున్నాయి ఇక్కడ చాలా. కానీ ఇక్కడ ఉన్న వెరైటీ వేరే దగ్గర లేదనమాట. అందుకోసంకే ఇక్కడ ఎక్కువ ఇంపార్టెంట్ ఇస్తాం మేము. రెగ్యులర్గా ఇక్కడనే తీసుకెళ్తాం. ధూల్పేటలో మనకు చాలా మంచిగా అనిపిస్తుంది. సుందర కళాకారులను ఎక్కువ ప్రిఫర్ చేస్తాము. మేము పెట్టబట్టి ఒక 24-25 ఇయర్స్ అవుతుంది. రెగ్యులర్గా ఇక్కడనే తీసుకెళ్తాం. ఈసారి చాలా బాగున్నాయండి. ఈసారి ఇంకో చాలా వెరైటీస్ వచ్చినాయి. ఒక 2-3 వెరైటీస్ చాలా మంచిగా అనిపిస్తున్నాయి. మరోవైపు వర్షాల ఎఫెక్ట్ విగ్రహ తయారీదారులపై పడింది. అనుకున్న స్థాయిలో ఈ ఏడాది బిజినెస్ ఉండకపోవచ్చని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు వ్యాపారులు. అమ్మవారిపై భారం వేసి బిజినెస్ చేస్తున్నామని చెప్తున్నారు. और पूरे मूर्तियाँ पहले ही बना के रखते मैम. इन्वेस्टमेंट ज़्यादा हो जा रहा समझो. कच्चा कच्चा नहीं होता, प्रॉफिट्स तो होता मैम. अभी तो आधा तो हो गया हम बस. और क्या है, रेडीमेड रहता छोटा मूर्तियों का. अभी थोड़ा बारिश की वजह से काम लेट हो रहा और कुछ, और गिराक नहीं आ रहा समझो. सही देखो, हम तो राम भरोसे रहने वाले. माता जी बनाए, माता जी हमको फल देंगी बस, और कुछ नहीं रहता. मैम पूरा मिला के, छोटा बड़ा मिला के 150 तक रहता. उसमें से हाफ हुआ समझो सेल, अभी हाफ बाकी है. थोड़े बड़े मूर्तियाँ ज़्यादा है समझो. बारिश रुका तो समझो अच्छा हो जाता जल्दी, नहीं तो बिठाने वाले तो आएंगे कैसा भी. ఇక దేవి నవరాత్రి వేడుకల కోసం నగరంలో రకరకాల అమ్మవారి విగ్రహాల్ని తీర్చిదిద్దుతున్నారు కళాకారులు. అమ్మవారి రూపాల్ని డిఫరెంట్ స్టైల్స్ లో తీర్చిదిద్దడంలో పోటీ పడుతున్నారు. నగరంలో కొత్త శోభ సంతరించుకుంది. కళాకారుల చేతుల్లో నవరాత్రి ఉత్సవాలకు దుర్గామాత అమ్మవారి విగ్రహాలు చాలా అందంగా రూపుదిద్దుకున్నాయి. వీటితో పాటు అమ్మవారి పూజా సామాగ్రి కూడా మార్కెట్లో అందుబాటులో ఉంది. ఇంకేముంది, చిన్న పెద్ద తేడా లేకుండా మన నగరవాసులందరూ నవరాత్రి ఉత్సవాలకు సిద్ధమయ్యారు. కెమెరా పర్సన్ హరికృష్ణతో హరిత, V6 న్యూస్, హైదరాబాద్.